5వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ముందుకు చదువుకున్న తర్వాత అప్పుడు మనం వివరణలోకి వెళ్ళి ముందుకు వెళ్దాం. 13, 14, 16 శ్లోకాల వరకు మనం చదివాము. ఆ తర్వాత ఒకసారి 11 నుంచి చదువుతాను. ఆ తర్వాత కొత్త శ్లోకాలు అక్కడ నేర్చుకుందాం. 11వ శ్లోకం చూడండి. 5వ అధ్యాయం 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్యాత్మ శుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్థే సుఖం వసి. నవద్వారే పురే దేహే నైవ కుర్వన్ న కారయన్. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసిత మాత్మనః. తేషామాదిత్య వజ్ఞానం ప్రకాశయతి తత్పరం. 17వ శ్లోకం ఇవాళ నేర్చుకునే శ్లోకం. తద్బుద్ధయ స్థదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. 18వ శ్లోకం చూద్దాం. ఇది తేలిగ్గానే ఉంది కదండి. ముందుకు వెళ్దామా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. ఇహైవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 11వ శ్లోకం సాధనా శ్లోకం. అది మనం పూర్తిగా చెప్పుకున్నాము, కానీ ఒక్కసారి దాన్ని మళ్ళీ వివరించుకుని 12, 13 చూద్దాం. 11వ శ్లోకం చెప్పేయండి ఒకసారి. మ్యూట్లని పెట్టుకుంటే మళ్ళీ మరొకసారి చదువుదాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. నిష్కామ కర్మ యోగులైన వాళ్ళు సంఘభావాన్ని వదిలిపెట్టి శరీర మనోబుద్ధుల ద్వారా కేవల ఇంద్రియాల ద్వారా చిత్తశుద్ధిని పొందటం కోసమే కర్మలు చేస్తూ ఉంటారు. సాధారణంగా లోకంలో ఎవరైనా ఏదైనా ప్రయోజనాలు ఆశించి పనులు చేస్తారు. అది ధనం కావచ్చు, సంపద కావచ్చు, స్వార్థం కావచ్చు, కక్ష తీర్చుకోవటం కావచ్చు. ఏ ప్రయోజనం లేకపోతే ఎందుకు అనవసరంగా కష్టపడటము అని అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఏ కర్మఫలాన్ని కోరకుండా, సంఘభావం లేకుండా, కర్తృత్వం నేను చేస్తున్నాననే భావన లేకుండా కర్మయోగులు ఎందుకు కర్మలు చేస్తారు? అసలు వీళ్ళు ఎందుకు చేస్తారు ఈ కర్మలు అంటే చిత్తశుద్ధి కోసం కర్మలు చేస్తారు అని భగవానుడే సమాధానం చెప్తున్నాడు. ఎందుకు ఈ వీటన్నిటిని సంఘభావం లేకుండా ఎందుకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కోసం చెయ్యాలి అని చెప్తున్నాడు భగవానుడు. సాధకులకు కావలసింది లౌకికమైన ప్రయోజనాలు కాదు. అంటే ఈ ప్రపంచంలో కావలసిన ప్రయోజనాలు అవి ఎలాగూ వస్తాయి, అవి కాదు మనకు కావలసింది. పారమార్థిక ప్రయోజనాలు,
పారమార్థికం అంటే పరమాత్మ అనుభూతి. అంటే నేను పరమాత్మని అనే అనుభూతి చెందడమే పారమార్థిక ప్రయోజనం. ఈ పారమార్థిక ప్రయోజనం అంటే అదే ముక్తి, దాన్నే మోక్షం అని కూడా అంటారు. మరి అలాంటి మోక్ష ప్రాప్తి కావాలంటే ముందు ఆత్మ జ్ఞానం కావాలి. నేను ఆత్మని అనే జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకోవాలంటే ధ్యాన నిష్టలు అనే మనకి అవకాశం ఉంటుంది. ధ్యాన నిష్టలో నిలవాలి. మరి ధ్యాన నిష్టలో నిలవాలంటే ముందు ఎక్కడ నిలవాలి? శరీరంలో ఏ భాగం మన ధ్యాన నిష్టలో మనని కుదురుగా నిలబెడుతుంది? మన మనస్సు. మన మనస్సే అందుకు సాధన కావాలి. అంటే మనస్సుని ఏకాగ్రం చేయాలి. మరి ఏకాగ్రం చేయాలంటే చిత్తంలో అనేక ఆలోచనలు ఇంకా కొట్టుకుపోతూ ఉంటుంది. రకరకాలుగా ప్రశాంతత లేకుండా ఈ ఆందోళన, ఉద్రేకాలు, ఆలోచనలు ఇవన్నిటినీ కలిపి మాలిన్యాలు అంటారు. ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాంటి చిత్తం ఉంటే వాటిని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనసు ఏకాగ్రంగా ఉండి మనం వినే దాని మీద మనస్సు పెట్టుకోవాలి అంటే ముందు మన చిత్తం అందులో మాలిన్యాలను తొలగించుకోవాలి. మరి అలాంటి చిత్తశుద్ధి కోసం ఈ నిష్కామ కర్మయోగం. నేను చేస్తున్నాను, ఇది నాకే కావాలి అని కాకుండా ఏ ప్రయోజనాలని ఆశించకుండా చేయటమే నిష్కామ కర్మయోగం. మనం ఈ కర్మ సన్యాస యోగంలో చెప్పుకుంటూనే ఉన్నాం. కర్మయోగానికి కర్మ సన్యాస యోగానికి ఉన్న నిష్కామ కర్మయోగం సంఘభావం లేకుండా చేయటం, పరమాత్మకి సమర్పణ చేస్తూ చేయటం, అదే కర్మయోగం. అలాంటి నిష్కామ కర్మయోగం అంటే కర్తృత్వం లేకుండా, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా కర్మలని ఆచరించటం అవసరం. అందుకే యోగులు అంటే తత్వంలో నిలవాడు. తత్వం అంటే నేను ఆత్మని అని అనుభవపూర్వకంగా నిలవాలనుకున్న సాధకులు చిత్తశుద్ధి కోసమే సంఘరహిత కర్మలను ఆచరిస్తారు. కర్మల పట్ల సంఘాన్ని పెట్టుకోడు, అంటే అటాచ్మెంట్ పెట్టుకోడు. నిన్న మనం చెప్పుకున్నాం, ఏది చేసినా డిటాచ్డ్ గా చెయ్యాలి. ప్రతి దానితో డిటాచ్మెంట్ అనేది అలవాటు చేసుకోవాలి. మొదట్లో అలవాటు అవుతుంది, చాలా కష్టం. అసలు డిటాచ్మెంట్ అంటే ఏంటో కూడా మనకి తెలియదు. గట్టిగా పట్టుకోవటమే మనకి తెలుసు, కానీ వదిలిపెట్టడం చేత కాదు. అన్ని పట్టేసుకుంటూ ఉంటాం. మన మనసుకి పట్టుకోవటమే వచ్చు, వదిలిపెట్టడం కూడా నేర్పించాలి. ది డిటాచ్మెంట్. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి. అంటే శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, కేవల ఇంద్రియాలతో ఈ పనులు చేస్తారు. శరీరంతో కర్మలు చేయటం వల్ల శరీర శుద్ధి, మనస్సుతో మనస్సులో భగవంతుడిని నిలుపుకొని చేసే మానసిక కర్మల వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. పరమాత్మ సంబంధమైన పనులు చేయటంతో, అంటే ప్రతిదీ చేస్తూ దానిని పరమాత్మకి ఆపాదించడం. అంటే నేను పరమాత్మ కోసం ఇది నేను చేస్తున్నాననే భావనతో శరీరంతో చేస్తే శరీర శుద్ధి, మనస్సులో పరమాత్మను నిలుపుకుని చేస్తే మనస్శుద్ధి. అలాగే బుద్ధిలో నేను ఆత్మని అనే ఆత్మ భావాన్ని నిలుపుకొని చేస్తే ఆ బౌద్ధిక కర్మల వల్ల బుద్ధి శుద్ధమవుతుంది. అంటే బుద్ధిలో నేను ఆత్మని అనే భావన నింపుకుంటూ చేస్తే అది బుద్ధి శుద్ధమవుతుంది. అంతేకాకుండా కేవల ఇంద్రియాలతో అనటం వల్ల రాగద్వేషాలు. రాగం అంటే దాని పట్ల ప్రేమ, ఇష్టం. ద్వేషం అంటే ఇష్టం లేకపోవడం. రాగము, ద్వేషం ఈ రెండింటిని వదిలిపెట్టి ఇంద్రియాలతో చేసే కర్మల వల్ల, అంటే మంచి, ఇది ఇష్టమా అయిష్టమా, నాకు ఇష్టమైతేనే పని చేస్తా, నాకు ఇష్టం లేదు నేను చేయను, నేనే చేయాలి. అది కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేది ఇదే చెయ్యాలి. కాబట్టి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, జయాపజయాలతో, రాగద్వేషాలతో, మానావమానాలతో సంబంధం లేకుండా దాన్ని వదిలిపెట్టి నువ్వు చెయ్యాలి. అదే సంఘభావం వదిలిపెట్టడం, కేవలంగా ఉండటం. అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు చేసే కర్మలన్నీ కూడా పరమాత్మ ప్రీతి కోసం భగవదార్పణ బుద్ధితో భగవంతుణ్ణి స్మరిస్తూ చెయ్యాలి. ఇప్పుడు చేసే ఏ కర్మైనా నా కోసం నేను చేయట్లా, పరమాత్మకి సమర్పణ చేస్తూ. ఇక్కడ కేవలం అనే పదాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఇలా దీనికే ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు ఒక గొర్రెని చూస్తే ఇది గొర్రె, ఇది ఒక నాలాంటి ఒక జీవి అని చూసి వెళ్ళిపోతాడు. అదే కసాయివాడు చూస్తే
దీని నుంచి ఎంత మాంసం వస్తుంది, ఇది ఎంత అమ్ముకోవచ్చును అని ఆలోచిస్తాడు. అంటే బ్రాహ్మణుడిది కేవల దృష్టి, అదే కసాయి వాడిది అది సంఘ దృష్టి. అది దాన్ని పట్టుకుని వెళ్ళిపోయి నేను అమ్ముకుంటే బాగుండు, దాని మాంసం తీసి అనే సంఘ దృష్టి. అంటే మనం ఏదైనా ప్రతిదాన్ని కూడా మన ఉపయోగం కోసం ఆలోచించేది సంఘ దృష్టి. కేవలంగా చూడటం, ఓ బాగుంది, ఒక గులాబీ పువ్వు చూసాం, అబ్బాయి ఎంత బాగుందో, చాలా బాగుంది, ఈ ప్రకృతిలో ఎన్ని అందమైన దృశ్యాలు ఉన్నాయో, ప్రకృతి ఎన్ని అందమైన దృశ్యాలు చూపిస్తుందో, చాలా బాగుంది, అయిపోయింది. కేవల దృష్టి. ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఈ పువ్వు కోసుకెళ్ళిపోతే బాగుండు, సంఘ దృష్టి. అది నాకు కావాలి, నేను తీసుకువెళ్ళాలి, కుదురుతుందా లేదా, ఎలాగా, అది దాని మీద ప్రణాళికలు వేసుకుని అక్కడికి వెళ్ళి మెల్లగా వెళ్ళి అలా తుంపుకొని జేబులో పెట్టేసుకుని వచ్చేయటం, అది సంఘ దృష్టి. ఏ భావంతో చూస్తున్నాం, కుదరలేదు, అయ్యో గులాబీ పువ్వు కోసుకోవడం అవ్వట్లేదు, కానీ బాగుందే వదిలేసి రావాల్సి వస్తుంది అని దాని గురించే విపరీతంగా ఆలోచించడం, ఇష్టమైన దాన్ని తెచ్చుకోలేకపోతున్నానని బాధపడటం, అది సంఘ దృష్టి. ఇలా కేవల దృష్టిని పెంపొందించుకుంటూ సంఘ దృష్టిని వదిలేసు. డిటాచ్మెంట్ ని అలా వదులుకోవాలి. ఒక్కొక్క దాని మీద మనకి ఏ దృష్టి ఉంది, కేవల దృష్ట, సంఘ దృష్టి. ఇప్పుడు మనం ఈ రెండిటికి అర్థం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆ సంఘ భావాన్ని, అటాచ్మెంట్ ని మనం వదులుకుంటాం, మెల్లగా వదులుకుంటాం. ఒక్కసారిగా మనకి రాదు, కష్టమే. ఎందుకంటే మనం గృహస్థుగా ఉన్నాం, అన్నిటితో కలిసిపోయి ఉన్నాం తప్ప వదిలిపెట్టింది లేదు. ఇప్పుడు వదలాలి. వదలాలి అంటే దాని మీద కేవల దృష్ట, సంఘ దృష్ట, ఈ రెండు ప్రశ్నల్లో వేసుకున్నప్పుడు నాది సంఘ దృష్టితో ఉన్నాను, దీన్ని నేను కేవల దృష్టిగా మార్చుకోవాలి. అది మనం చేసే సాధన. అక్కడ ప్రతి దానికి సాధన ఉంటుందండి. అయితే ఆ సాధన కష్టమైనది ఏది కాదు, మనం చెయ్యగలం. కాకపోతే ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అక్కడ ఆగాలి. ఆగి ప్రశ్నించుకుని నేను అలా చిన్న చిన్న వాటిని ఎప్పుడైతే వదులుకోవటం మొదలు పెడతామో ఇప్పుడు పెద్దగా అలవాటు. ఒకేసారిగా అన్నిటినీ వదులుకోమని భగవానుడు కూడా చెప్పలా. అన్నీ ఒకేసారి వదులుకొచ్చేయని చెప్పి ఏం చెప్పలేదు. నువ్వు మెల్లగా అలవాటు చేసుకుని కేవల దృష్టిలోని అనేది అలవాటు చేసుకో. సంఘ దృష్టిని జాగ్రత్తగా తొలగించుకో. ఇలాంటి కేవల దృష్టితోనే నిష్కామ కర్మయోగ కర్మలు చేస్తుంటే మరి అతనికి వచ్చే ఫలితం ఏమిటి, అతనికి ఏమిటి ప్రగతి అంటే, అతడు నిష్కామంగా, కర్తృత్వం లేకుండా, నిర్లిప్తంగా, నిన్న చెప్పుకున్నాం, నిర్లిప్తంగా అంటే ఇది చేస్తున్నాననే ఇది పరమాత్మ కోసం చేస్తున్నానని తప్ప దాని మీద ఎటువంటి భావన లేకుండా, మనం రెండు చెప్పుకున్నాం, నిర్లిప్తంగా, ఉదాసీనంగా, ఈ రెండు తక్కువ కాదు, ఉన్నతమైన పదాలు వాటివి. ఉదాసీనత, ఉత్ప్లసాసీనత అంటే తరించి పైకి వెళ్ళి, దానికి వాడాలి ఈ పదాన్ని. నిర్లిప్తంగా అంటే మౌనంగా మొహం ఇలా వేలాడేసి కూర్చోవటం, ఏమిటి అంత నిర్లిప్తంగా ఉన్నావు, గబుక్కుని మనకి ఆ పదం వాడటం అలవాటైపోయింది. నిర్లిప్తంగా అంటే ఎటువంటి భావన లేకుండా, కావాలి వద్దు, ఇష్టం అయిష్టం, చేస్తాను చెయ్యను, వస్తుంది రాదు, ఇలా ద్వంద్వాలు ఏమీ లేకుండా కేవలంగా ఉండటమే నిర్లిప్తంగా ఉంది. అది చాలా ఉన్నతమైన పదం. దాన్ని మనం తక్కువ వాటికి వాడకూడదు. అంటే కొన్ని పదాలను మనం సరిచేసుకోవాలని కూడా ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. కొన్ని పదాలు మనం అలా వాడేసుకుంటాం కదా, వాటిని ఎలా సరి చేసుకోవాలో కూడా మనం అవగాహన చేసుకోవాలి. అలా కర్మలు చేస్తూ ఉంటే చివరికి ఆ కర్మలు చేస్తున్నది ఈ దేహం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇవే కర్మలు చేస్తున్నాయి. ఆత్మనైన నేనేమీ చేసేవాడిని కాదు. ఈ దేహం చేస్తోంది, మనస్సు ఏమో దేహం పనులు చేస్తోంది, మనస్సు ఏమో ఆలోచిస్తోంది, బుద్ధి ప్రణాళికలు వేస్తోంది, అంతే తప్ప ఈ ఇంద్రియాలేమో బయట నుంచి విషయాలు తీసుకొస్తుంది. కర్మేంద్రియాలు ఆ దేహంతో పనులు చేస్తుంది. నేనేం చేయగల, అసలు నేను చేసేవాడినే కాదు, నేను కేవలం సాక్షిని, చూసేవాడిని మాత్రమే కానీ చేసేవాడిని కాదు అని తెలుసుకుంటాడు. అయితే ఆ తెలుసుకునేది ఎవరు అంటే బుద్ధి స్థానంలో కూర్చున్న ఆత్మ. అక్కడ ఎవరు ఆ తెలుసుకునేది, ఆత్మ చైతన్యం. ఇలా కేవలం సాక్షిగా ఉండి చూసే ఆ ద్రష్ట అంటే ఆత్మ చైతన్యం. ఇక్కడ ద్రష్ట అనే పదాన్ని మనం ఎలా అవగాహన చేసుకోవాలి, అక్కడ పరమాత్మ చైతన్యం. పరమాత్మన్నా ఆత్మన్నా రెండు ఒకటే.
ఆ ద్రష్ట అంటే చూసేవాడు. కేవల సాక్షిగా చూసేది ఎవరు? ఆత్మ చైతన్యం. కాబట్టి ఆ ద్రష్టని తనలోనే గమనిస్తూ ఉంటాడు. క్రమంగా ఆ ద్రష్టతో ఐక్యమైపోయి తాను ఆత్మగా నిలబడిపోతాడు. ఇంకా జీవుడు కాదు, ఆత్మగా ఉంటాడు. పరమాత్మ తత్వాన్ని తెలియజెప్పే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మన బుద్ధిలో నాటుకుని అది వృద్ధి చెందాలి అంటే మన బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. సూక్ష్మంగా అంటే గ్రహించగలిగే స్థితిలో ఉండాలి, అవగాహన చేసుకునే స్థితిలో ఉండాలి. బుద్ధి సూక్ష్మంగా ఉండాలి అంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. మరి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనసులో అక్కర్లేని ఆలోచనల సమాహారాన్ని తెగతెంపులు చేసుకోవాలి. ఇక్కడ అదే మనం, ఇది నాకు అవసరమా, అవసరం లేదా, సంఘభావాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించుకోవాలి. అలాగే అనేకమైన అవసరం లేని ఆలోచనలు, గతంలో ఎప్పుడో జరిగిపోయే ఆలోచనలను కూడా ఇప్పుడు తీసుకొస్తుంది మనసు. ఇది నాకు అవసరమా, అయిపోయిందని మళ్ళీ ఎందుకు మనసాను తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేద్దామని ఒక ప్రశ్న వేస్తే ఆ ఆలోచనలు వెళ్ళి, అలా అక్కర్లేని ఆలోచనలని ఏవైతే వస్తున్నాయో వాటిని గమనించి వాటిని తొలగించుకోవాలి. ఎప్పుడైతే ఆలోచనలు ఒక్కొక్క దాన్ని అవసరం లేని వాటిని డిలీట్ చేస్తూ ఉంటామో, తగ్గించుకుంటూ ఉంటామో, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతమైతే చిత్తం నిర్మలంగా ఉంటుంది. చిత్తం నిర్మలము శుద్ధము అవ్వాలి అంటే అసంగభావం, సంఘభావం లేకుండా భగవదార్పణ బుద్ధితో నేను చేస్తున్నాననే భావనతో కాకుండా పరమాత్మకి సమర్పణ చేస్తూ చేసినప్పుడే కర్మలు అప్పుడు సాధ్యం. అందుకే కర్మయోగులు చిత్తశుద్ధిని కోసమని సాక్షిగా ఆ కర్మలని ఆచరిస్తూ ఉంటారు. కేవల సాక్షిగా చేస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా, ఇక్కడ ఒక సాధన చెప్తున్నారు, ఏ పని చేస్తున్నా ఆ చేసేటప్పుడు ఆత్మగా చూడండి. అంటే ఇది చేస్తోంది, నేను చూస్తున్నాను. ఏది చేస్తున్నా, ఆహారం తీసుకుంటున్నా, అలాగే బయటికి నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఇది మాట్లాడుతోంది, నేను కేవల సాక్షిగా చూస్తున్నా అనే ఆత్మ చైతన్యమైన నేను చూస్తున్నాను. ఈ దేహం పనులు చేసుకుంటోంది. ఏ పని చేస్తున్నా చూసేవాళ్ళని చూడాలి, అది కేవల సాక్షి. ఇది మనలో నేపథ్య సంగీతంలో, సినిమాలో చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి. అలా మనలో కూడా ఇది చేసుకుంటోంది, నేను చూస్తున్నాను అని మన లోపల అలా నేపథ్య సంగీతం లాగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అనుకుంటూ అనుకుంటూ ఉంటారు. మొదట్లో అనుకుంటాం, తర్వాత అది అలవాటయ్యి ఇంకా అనుకోవాల్సిన అవసరం లేదు, అలా ఉండిపోతుంది. అలాగే ఉండిపోతాం. అలా ఉండిపోవటం అంటే ఇది చేస్తోంది రెండుగా విడిపోతాం. అలా రెండుగా విడిపోవాలి. అది మనం సాధన చేయటం. ఏం చేయాలి? ఏ పని చేస్తున్నా ఇది చేస్తోంది, నేను చూసేవాణ్ణి. నేను అంటే ఆత్మ చైతన్యమైన నేను. జీవుడు ఈ దేహం చేసుకుంటోంది, మనసు ఆలోచిస్తోంది, బుద్ధి విచారణ చేస్తోంది, ఇందులో ఉన్న ఈ కోరికలన్నీ, ఈ ఇంద్రియాలన్నీ కూడా విషయాలను సేకరిస్తోంది. నేను కేవల సాక్షిగా అలా చూస్తున్నాను. నేను చూసేవాడిని, నేనేం చేసేవాడిని కాదు అని రెండుగా విడిపోవాలి. ఇది అద్భుతమైన సాధన. ఫలాశక్తిని వదిలి కర్మలు చేసే యోగికి అంతిమ ఫలం ఏమిటి? కర్మఫలాశక్తితో కోరికలతో కర్మలు చేసే వాడికి వచ్చే ఫలితమే. అలా కోరుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది, కోరుకోకుండా చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందో 12వ శ్లోకంలో చెప్తున్నారు. 12 చూద్దాం. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సత్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి అంటే కర్మఫలంపై గల ఆపేక్షను వదిలిపెట్టి పరమ శాంతిని పొందుతాడు. కామ్యకర్మలని ఆచరించేవాడు కోరికలతో కర్మలు చేసేవాడిని కామ్య కర్మలు అంటారు. వాళ్ళు కోరికల వల్ల ఆ ఫలంపై ఆపేక్షతో సంసారంలో బంధించబడుతున్నాడు. ఈ కోరికల పట్ల ఆపేక్ష ఉన్నవాడు సంసారంలో బంధించబడుతున్నాడు. మళ్ళీ జన్మ, మళ్ళీ కర్మలు, మళ్ళీ జన్మ, మళ్ళీ 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 జన్మలు, మళ్ళీ మళ్ళీ కర్మలు. అది సంసారంలో బంధించబడ్డ. ఏది? కోరికలు కోరుకుంటూ వాటిని పట్ల ఆసక్తితో చేసేవాళ్ళు సంసారంలో బంధించబడతారు.
నిష్కామ కర్మయోగి తాను చేసే కర్మల వల్ల ఏ ఫలితం వస్తుందా అని ఎదురు చూడకుండా, ఏ ఫలితాన్ని ఊహించుకోకుండా, మనస్సును సంక్షోభంలోకి నెట్టుకోకుండా కర్మలు చేస్తాయి. ఏ ఆలోచన ఉండదు. వస్తుందా ఏమీ ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నాం నిర్లిప్తంగా అన్నాం కదా, అది ఇక్కడ ఉన్నతమైన భావనతో. నిర్లిప్తత అనే భావన మాట అత్యంత ఉన్నతమైన దాని అర్థం ఉంది. ఆ నిర్లిప్తంగా అంటే ఎటువంటి భావన లేకుండా, అది వస్తుందా రాదా నేను చేస్తున్నాను ఏమీ ఉండదు. వినకుండా నైపుణ్యంతో కర్మలు చేస్తాడు నిష్కామ కర్మయోగి. కాబట్టి అతడు చివరికి పొందే ఫలితం ఎలా ఉంటుందంటే పరమ శాంతి. మనస్సులో ఇంకే భావన లేదు, సంపూర్ణమైన శాంతిని పొందుతాడు. అదే పారమార్థిక శాంతి. ఈ శాంతి ఎలాంటిది అంటే నైష్టికి, అంటే ఆత్మనిష్టలో నిలవటం ద్వారా పొందే శాంతి. ఎవరైతే ఆత్మనిష్టలో తాను ఆత్మగా అనుభూతి చెందుతాడో వాళ్ళకి ఎటువంటి శాంతి ఉంటుందో ఈ నిష్కామ కర్మయోగి కూడా అంతటి పరమశాంతి అనేది లభిస్తుంది. పరమాత్మ యందు పొందే శాశ్వత శాంతి అప్పుడే పొందుతాడు నిష్కామ కర్మయోగి. ఎందుకు? దేన్ని ఆలోచించదు, కానీ బాగా చేస్తాడు. ఇది నాకు రావాలని చెయ్యడు, ఇది పరమాత్మ పని, పరమాత్మ యజమాని, నేను పరమాత్మ చేతిలోని పనిముట్టును అనే భావనతో చేస్తూ, నేను చేస్తున్నాననే భావన లేకుండా దాని యొక్క ఫలితాన్ని పరమాత్మకి సమర్పించడమే నిష్కామ కర్మయోగం. అలా చేసిన వాడికి వచ్చే ఫలితం ఏంటి? పరమశాంతి, అంటే అద్భుతమైన శాంతి, శాశ్వతమైన శాంతి. ఈ శాంతి అనేది పరిశ్రమల్లో యంత్రాలు నాడించి ఉత్పత్తి చేసేది కాదు. పోనీ ప్రభుత్వాలు శాసనం చేస్తే వచ్చేదా? కూడా కాదు. ఇంట్లో కూర్చుని పొయ్యి వెలిగించి తయారు చేసే ఒక ఆహార పదార్థం లాంటిదా, పిండి వంట లాంటిదా? అలాంటిది ఏమీ కాదు. అంటే వేటితోనూ పోల్చడానికి వీలు లేదు. పరిశ్రమల్లో అయ్యేది కాదు, ప్రభుత్వాలు శాసించేవి కాదు, మన ఇంట్లో తయారు చేసే పిండి వంట లాంటిది కాదు. ఒక ఒక వ్యక్తి యొక్క మనస్సుని కోరికలనే తుఫాను గాలులు కల్లోలపరచకుండా ఉంటే అప్పుడు కలిగే స్థితిని శాంతి అంటారు. కోరికలనేవి ముప్పురి కొనకుండా తుఫానులాగా అతన్ని పీడించకుండా ఉండటమే, కల్లోలపరచకుండా ఉండే స్థితిని శాంతి పొందటం. ఇది అఖండమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. విపరీత కోరికలు ఏమీ ఉండవు, చాలా చాలా సునిశ్చితంగా ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వస్తుందండి, అదంతా వస్తుంది. ఇది వినటం కాదు, ఇప్పుడు వింటున్నామా? మనకి అత్యంత తొందరలోనే ఈ స్థితి మనందరికీ కూడా లభిస్తుంది. ఎందుకంటే కోరికలనే అలజళ్ళు పెరిగిపోతున్నప్పుడే మనలో శాంతి లేదు. అవి తగ్గించుకుంటూ ఉంటే, వాటిని గుర్తించి తొలగించుకుంటే ఇది నాకు అవసరమా, ఇది మళ్ళీ నేను కోరుకుంటున్నాను, ఏంటి ఎన్నిసార్లు ఇది కోరుకుంటాను, ఎన్నిసార్లు దీన్ని అనుభవిస్తాను అని అక్కడ ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటూ ఉంటామో దాని పట్ల మనకంతా ఇంకా అక్కర్లేదని అనిపిస్తుంది. దీనికే మనం ఒక సాధన చెప్పుకున్నాం, గుర్తుందా? విష్ లిస్ట్. ఆ విష్ లిస్ట్ అంటే మనం మీషో కానీ అమెజాన్, అంటే మనం రకరకాల వస్తువులు తెప్పించుకునేవి, ఇంట్లో కావాల్సినవి, మనకు కావాల్సినవి ఎన్నో చూసినవన్నీ మనం తెప్పించుకునేది. అది కరెక్ట్ గా చెప్పాలి అంటే మనం అన్ని అది చూసి నాకు ఇది కావాలనుకుంటే ఒక్కోటి తెప్పించు. దీన్ని ఎలా కోరికలని మనం తగ్గించుకోవటానికి ఒక సాధనగా వాటిని చూస్తూ ఒక్కొక్కటి చూస్తాం. కొన్ని చూస్తున్నప్పుడు ఇది నాకు కావాలి, నాకు లేదు అనిపిస్తుంది. ఓకే, దాన్ని మీరు వెంటనే విష్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, అంటే మనం కోరికల చట్టా ఉంటుంది అక్కడ, అందులోనేమో దాన్ని పెట్టుకుంటాం. అలా కొన్నిటిని పెట్టుకున్నాం, ఒక 10 వరకు విష్ లిస్ట్ లో పెట్టుకున్నాం. ఆ రోజు ఒక 4 రోజులు పోయిన, ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఆ విష్ లిస్ట్ తీద్దాం. ఇప్పుడు ఇందులో ఆ 10 పెట్టుకున్న వాటిల్లో మనకి ఏది కావాలి? అప్పుడు చూస్తే అనిపిస్తుంది, ఇది వద్దు, ఇది అక్కర్లా, ఇది ఆల్రెడీ వాడేసాను, ఇది ఇంతకు ముందు ఇంచుమించు ఇదే డిజైన్ లో నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, ఈ వస్తువు మన ఇంట్లో ఆల్రెడీ ఉంది, మన ఇల్లు సర్దుతున్నప్పుడు కనిపించింది కాబట్టి ఇది కూడా అక్కర్లేదు. అలా ఇప్పుడు ఆ 10 మనం పెట్టుకున్న విష్ లిస్ట్ లో మనకి 1, 2 మాత్రమే అవసరమైనవి కనిపిస్తాయి, లేదా ఒక 4.
కొన్ని 10లో ఒక 4. ఆ 4ను కూడా ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత చూస్తే అందులో 1, 2 మిగిలితే ఒక్కోసారి అది కూడా. అంటే మన కోరికలని మనం అప్పటికప్పుడు మన లోపల వచ్చిన కోరికను తీర్చుకోవడానికి పరిగెత్తేస్తున్నాం. కొంతసేపు ఆలోచిస్తే కొన్ని గంటల తర్వాత లేదా 1, 2 రోజుల తర్వాత ఆలోచిస్తే అది మనకు అవసరం లేదు. మన మనస్సు అంత ఎక్కువగా పరుగులు తీస్తుంది. కాబట్టి ఈ విష్ లిస్ట్ అనే సాధన మనం అలవాటు చేసుకుంటే ఆ కోరికలు కూడా మనలో తొలగిపోతాయి, తగ్గిపోతాయి. దీన్ని కూడా మనం చేస్తున్నాం. అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు దాన్ని విష్ లిస్ట్ లో పెట్టుకోవటం, మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకోవటం. దీనివల్ల ఏంటంటే నా మనసు మీద నాకు అదుపు అనేది. ఎందుకంటే మనసు పరిగెత్తుకుంటూ అది కావాలని పరిగెత్తుకుంటూ ఉన్నప్పుడు బుద్ధిలో కోరికలు పెరిగిపోతున్నప్పుడు ఆ కోరికల యొక్క ప్రభావం తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది. అది తగ్గాలి. ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైనది ఏంటి అంటే కోరికల యొక్క తీవ్రత తగ్గటం. అప్పటికప్పుడు కావాలనిపిస్తుంది, 4 రోజుల పైన అదే చూస్తే నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. అక్కడ సంయమనాన్ని పాటించాలి. అది విష్ లిస్ట్ పెట్టుకోవటం అనే సాధన. అలాగే కొన్ని మనకి కావాల్సిన ఎప్పుడైతే ఏం కోరికలు కావాలనుకుంటాం ఒక లిస్ట్ రాసుకుంటాం. కొన్ని విష్ లిస్ట్ వద్దు, లిస్ట్ రాసుకుంటాం. ఒక 4 రోజుల తర్వాత ఆ లిస్ట్ తయారు చేసుకుని చూస్తే ఇది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఇది ఉంది, ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది, లేదా అప్పుడెప్పుడో నేను కొన్నాను, మొన్న సర్దినప్పుడు చూసాను అనుకుంటూ ఒక్కదాన్ని కొట్టేస్తాం. మనం ఇంత పొడు కొల్లేడు చాంతాడంత లిస్ట్ రాసుకున్నాం. ఇప్పుడు అందులో 4, 5 కావాల్సి వస్తూ ఉంటాయేమో, అంతకుమించి మనకి ఎక్కువ కూడా ఉంది. ఈ రకంగా కూడా మన కోరికల యొక్క జాబితాని మనం తయారు చేసుకుని వాటిని ఎంతవరకు తగ్గించుకోగలమా అన్నే నేను నిలకడగా ఉండటం, నా మనస్సుని నిలకడగా ఉంచుకోవటం అనేది మనకి అప్పుడే అసలు మన మనస్సు మీద అదుపు మన చేతుల్లో ఉందా లేదా, మనం మనసు చెప్పినట్టు పరిగెడుతున్నావా, మనం చెప్పినట్టు మనసు పరిగెడుతుందా, ఈ 2 బేరూజు వేసుకోవాలి. మనసు ఎటు తిరిగితే అటు నేను వెళ్ళిపోతున్నానా, లేదు నేను ఎలా చెప్తే అలా మనసు వింటోందా, అలా వింటోంది అంటే నా కోరికలన్నిటినీ కూడా తొలగిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి అని మనకి అక్కడ అవగాహన. ఈ రెండిట్లలో ఏ సాధన చేసినా కోరికల యొక్క ప్రవాహాన్ని, తీవ్రతని తగ్గించుకోవటం. అది జ్ఞానులుగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే మనం చేయవలసిన సాధన. కర్మఫలాన్ని, కర్తృత్వాన్ని, ఇలాంటి శాంతి నిజంగా ఎలా ఉంటుంది అంటే కర్మఫలాన్ని, కర్తృత్వాన్ని వదిలిపెట్టి మనస్సులో ఒక సమత్వం కలిగి ఆ స్థితిలో జ్ఞాననిష్టతో కూడిన పరమ శాంతి కలుగుతుంది. ఆ కోరికల తుఫాన్ అనే గాలి లేకపోయినప్పుడు, ఎక్కువ కోరికలు ఎప్పుడైతే ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయో లోపల, అప్పుడు కలిగే శాంతి పరమ శాంతి, అదే నిజమైన శాంతి. ఇలాంటి శాంతి పొందాలంటే కోరిక, ఆశ అనే చిన్న చిన్న ఫలాలని వదిలిపెట్టాలి. కోరికలని, ఆశలని, అదే కదా మనం ఇప్పుడు చెప్పుకున్న సాధన. ఈ కోరికలని, ఆశల్ని ఎలా వదిలిపెట్టాలి? తయారు చేసుకుందాం మన లిస్టు తయారు చేసుకుని వెంటనే వద్దు, కొంత టైం ఇచ్చి ఒక కొంత గ్యాప్ లో వాటిని మళ్ళీ చూద్దాం. అప్పుడు మనకు అక్కర్లేనివి కొట్టేస్తాం, తీసేస్తాం. అప్పుడు ఒక 20 రాసాం, అలా ఒక్కొక్కటి ఇవ్వద్దు, ఇది నాకు అవసరం లేదు, పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో కావాల్సిన సరుకులు కాదండి, ఇప్పుడు నెలకి మనం ఇంటికి తెచ్చుకునే వెచ్చాలు అవి కాదు, ఎలాగో ఇంట్లో కావాల్సిన కొనుక్కుంటాం, వాటిని కాదు లిస్ట్ అది. ఇంకా మనకి చూసినవి, విన్నవి, తిన్నవి, రుచి చూసినవి, స్పర్శించినవి, రకరకాల వాసన చూసినవి ఉన్నాయి కదా, అవి వాటిల్లో నాకు కావాలి, అబ్బా అది ఎంత బాగుందో, ఎంత ఖరీదైనా కొనేస్తా, వాళ్ళకి పోటీగానే కొంటానని మనసు పరుగు ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉంటుందే, అటువంటి వాటి మీద మనం మన మనస్సు ఎంతవరకు నిలకడగా ఉంటుందో వాటి లిస్టు తయారు చేసుకో. అది మనం తయారు చేసుకునే లిస్ట్, అదే విష్ లిస్ట్ అనమాట. అందులో ఎన్ని నిలుస్తాయో ఒక 10 రోజుల తర్వాత మనకి అర్థమవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ కోరిక, ఆశ అనే చిన్న చిన్న ఫలాలను వదిలిపెట్టాము. కేవలం ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం, కొద్ది కాలం మాత్రమే పొందే ఆనందాన్ని త్యాగం చేసినందువల్ల ఎంతకాలం జీవిస్తాం? ఒక 1000 సంవత్సరాలు జీవిస్తామా? లేదే.
60, 70, 80, పోనీ వాటిని ఏమైనా పొందాలి అంటే శరీరం సహకరించదు, కూడా సహకరించదు. అంతే కదా. ఆ శరీరం ఏంటంటే సంవత్సరాలు గడిచే కొలది కూడా తినే ఆహారం, కట్టుకునే బట్ట, వేసుకునే నగలు ఇవన్నీ కూడా బరువు అనిపిస్తాయి, ఎక్కువైపోతాయి. ఇంతకుముందు చాలా చాలా బోల్డ్ చేసాం. ఇప్పుడు వాటిని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్ అని, పార్టీలని, స్నేహితులని, గుళ్ళు, గోపురాలు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళగలుగుతారా? అప్పుడు చిన్నప్పుడు చాలా ఎక్కువ ఆహారం ఎప్పుడు పడితే అప్పుడు ఎలా తిన్నా అరిగిపోయేది. ఇప్పుడు అలా తింటే అరుగుతుందా? మనకి చక్కగా బోల్డ్ నగలు ఉన్నాయి, కాసుల పేరుంది, వడ్డాణం ఉంది, వంకీలు ఉన్నాయి, నెక్లెస్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని రోజు పెట్టుకుని తిరగగలమా? దొంగల భయం వద్దు, అసలు పెట్టుకు తిరగగలమా? చక్కగా బరువైన 10,000 రూపాయలు పట్టు చీరలు బోల్డ్ బీరువా నిండా ఉన్నాయి, అవన్నీ కట్టుకుని తిరగగలము? లేదే. మన శరీరానికి తేలికపాటి ఆహారం, తేలికపాటి వస్త్రాలు, తేలికపాటి ఆభరణాలు లేకపోయినా పర్వాలేదన్న స్థితిలో మనం ఉండి జీవిస్తున్నప్పుడు వాటి కోరికలు ఏమవుతాయి? తగ్గిపోతాయి. ఎంతో కాలం కాదు కదా. మన జీవనం ఎంతవరకు ఉంటుంది? 100, మహా 110, 125 సంవత్సరాలు జీవించడమే చాలా కష్టమైన విషయం. మరి ఇటువంటి మనం ఈ కోరికలని, ఆశలని ఏం చేయాలి? మనంతట మనం తగ్గించుకోవాలి. అవి పోవు, మనమే తగ్గించుకోవాలి. అదే చెప్తున్నారు. వాటిని విడిచినందువల్ల మనం ఆ త్యాగం చేయాలి, మనం కావాలని. అందుకే దీనికే ఉదాహరణగా కాశీలో వదిలిపెట్టండి అంటారు. మీరు కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైన వస్తువులు అక్కడ అందులో వదిలేయండి అంటారు. ఎందుకంటున్నారు? అక్కడ మీరు వదిలేస్తే వాళ్ళకి ఏమైనా కలిసి వస్తుందా? ఆ వస్తువు పేరు చెప్పి వదిలేస్తున్నారు తప్ప అక్కడేం వస్తువులు వదలట్లేదు కదా. నాకు ఇష్టం లేని కాకరకాయలు వదిలేస్తాను, లేకపోతే వంకాయలు వదిలేస్తాను, బెండకాయలు. మీరు అవి వదిలేస్తే ఎంత వదిలేయకపోతే. అవి కాదు వదలాల్సింది. నేను ఉన్నతంగా ఎదగాలంటే నన్ను పట్టి వెనక్కి లాగుతున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయాలి. అక్కడ నువ్వు ప్రతిజ్ఞ చేయటానికి గంగామాతని కాశీలో వెళ్ళినప్పుడు అక్కడ వదిలేస్తూ ఉన్నారు. ఎలాగా? గంగలో దిగినప్పుడు నేను ఫలానా వస్తువు వదిలేస్తున్నానని చెప్తారు కదా. అంటే గంగామాతని, ఆ మాత అంటే ఆ జలాది దేవత అయిన గంగామాతకి ప్రతిజ్ఞ చేస్తున్నాం. నేను ఈ రోజు నుంచి ఇంకా వీటిని ముట్టుకోను, నాకు అక్కర్లేదు, నాకు చాలు. ఇప్పటి వరకు వాటి మీద ఎంతో ఇష్టంగా తీసుకున్నాను. అంటే మన మీద మనకి అదుపు కోసం ఇక్కడ వస్తువులు వదిలిపెట్టమన్నారు తప్ప, వదిలేసి వచ్చి ఇక్కడ ఇష్టం కదా, అయ్యో నేను తెల్లలేకపోతున్నాను, అనవసరంగా కాశీలో వదిలేశాను, ఇది కాకుండా ఏదో వదిలేసి ఉండాల్సింది. ఎప్పుడు ఇంకా ఇప్పుడు రకరకాల పళ్ళు వస్తున్నాయి కదా, అది వదిలేసి ఉంటే బాగుండేది, నాకు ఇష్టమైన మామిడి పండు వదిలేశానని పిసుక్కోవడం, అనుకోవడం కాదు, పీక్కోవడం కాదు. అవి కాదు వదలాల్సింది. మనకి చాలా, ఇంకా నాకు చాలు, నాకు ఇవి అవసరం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా పెద్దదండి. ఇది ఎంత పెద్దది అంటే దీన్ని మనం ఆచరించాలి అంటే దీని లోతులకు వెళ్తే గాని మనకు అవగాహన. కోరికలు వదలండి అని ఒక్క మాటతో చెప్తే మనకి అది అవగాహన కాదు. అలాగే చెప్తారు అందరూను. ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కోరికలు వదిలేయమంటారు. వాళ్ళు ఏమైనా వదిలేశారా అని మనం తిరిగి ప్రశ్నిస్తాం. కాదు, అది కాదు. నేను అలా నన్ను నేను నా బంధాలు తొలగించుకోవటం కోసమే వీటిని వదలాలి. ఇది వదిలితేనే సంఘభావం వదులుతాను. వాటితో పట్టు కూర్చుంటే నా సంఘభావం ఎలా వదలగలుగుతాను? ఇవన్నీ నన్ను పట్టి బంధించేవి. వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని ముళ్ళు విప్పి తీసేసేయాలి. అప్పుడు నేను ఫ్రీ అవుతా, మనసు ప్రశాంతత అవుతుంది. నేను ఏది విన్నా మనసు ఏకాగ్రంగా, బుద్ధి సూక్ష్మంగా ఉండి దాన్ని నేను నేర్చుకుని సాధనలు చేసి నన్ను నేను ఆత్మగా నేను అనుభూతి చెందుతాను. అందుకోసం ఈ కోరికలు వదలమని. మనకి కోరికలు ఉన్నందువల్ల భగవానుడికి వచ్చిన నష్టమేం లేదు. దాన్ని వదులుకుంటేనే మనం పరమాత్మగా అనుభూతి చెందుతాము. ఒక్కొక్క స్టెప్ ఆ విధంగా మనం అవగాహన చేసుకోవాలి. దీనివల్ల పరోక్ష జ్ఞానం కలిగి ఆ తర్వాత కర్మ సన్యాస రూప జ్ఞాననిష్ట వల్ల మోక్ష రూపమైన పరమశాంతిని మనం పొందగలుగుతాం. అఖండమైన ఆనందాన్ని, ఆనందాన్ని అసలు నేను అంటేనే ఆనందం. అలాంటిది ఆనందం బయట వెతుక్కుంటున్నాం మనం.
ఆనందం ఎక్కడ బయట వస్తువుల్లో, విషయాల్లో, ప్రపంచంలో లేదు. ఆ ఆనందం నువ్వే. అదే ఆత్మ చైతన్యం, అదే ఆత్మస్వరూపం. ఆత్మ చైతన్యమైన, ఆత్మస్వరూపమైన, సచ్చిత్తానంద రూపమైన అది నువ్వే, బయట కాదు. కస్తూరి మృగం బయట ఆ వాసన ఎక్కడో వస్తోందని అడవంతా తిరుగుతుంది. ఎక్కడికి తిరిగినా దానికి వాసన వస్తుంది. తిరిగి 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 కాళ్ళు నొప్పులు పెడతాయి దానికి. ఒక చోట కూలబడిపోతుంది. అలా మనం కూడా ఆనందాన్ని బయట వెతుకుతున్నాం. మనకి ఆనందం బయట లేదు, అది నాలోనే ఉంది. ఎందుకు నాలో ఆనందము తెలియలేకపోతుంది? ఈ కోరికలు, ఆశలు, కర్మలు, కర్మఫలాలు, చెత్త చెదారం, ఆలోచనలు, సంకల్పాలు, భావనలు, ఇవన్నీ దాని మీద పోసి 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 ఇంత ఎత్తునున్నాం. ఇప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటి తొలగించినప్పుడు అప్పుడు నా ఆనంద స్థితి నాకు తెలుస్తుంది. అది అందుకని వాటిని తొలగించుకోమని చెప్పేది. ఈ విషయాన్ని వ్యతిరేక పద్ధతిలో చెప్పి మనని శాంతి మార్గంలో అనుసరించడానికే ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే కోరికలతో, ఆశలతో వేగిపోతూ కర్మఫలంపై ఆపేక్షను వదిలిపెట్టలేదో, ఇప్పటిదాకా మనల గురించి చెప్పారు, ఇది పూర్తిగా మనకేనండి. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో అది చెప్తున్నారు. దీన్ని ఎవరు కూడా వేరే చెడుగా భావన తీసుకోకండి. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, తొలగించుకోవాలో అది చెప్తారు. వాళ్ళు ఈ కర్మ ఫలాలతోనే బద్ధుడై ఈ సంసార జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతుంది. ఎందుకంటే కోరికలతో, ఆశలతో వేగిపోతూ కర్మ ఫలాలతో ఆపేక్షతో వదిలిపెట్టట్లేదో వాళ్ళు ఈ కర్మ ఫలాలకే బద్ధుడై ఈ సంసార జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈ లోకంలో సుఖ సంపదల కోసం. నేను గాని మంచి మంచి పనులు చేస్తే ఈ దేహం వదిలి వెళ్ళిన తర్వాత స్వర్గంలో నాకు చోటు ఉంటుంది, స్వర్గంలో సీట్ కన్ఫర్మ్ అనుకుంటూ ఇక్కడ నేను మంచి పనులు చేస్తున్నాను, వాళ్ళకి ఇది ఇస్తున్నాను, వీళ్ళకి అది సమకూరుస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, వస్త్రదానం చేస్తున్నాను, దేవాలయానికి ఏమో విరాళాలు ఇస్తున్నాను, ధ్వజస్తంభాలు కట్టిస్తున్నాను, దానికి విరాళం ఇస్తున్నాను, విగ్రహాలు ఇస్తున్నాను, ఇంకా పేదలకి బట్టలు ఇస్తున్నాను. అబ్బా, నేను చెయ్యని మంచి పని లేదు. ఎవరికి ఏది కావాలంటే నాకున్న దాంట్లో ఇచ్చేస్తున్నాను. నాకు స్వర్గంలో సీట్ కన్ఫర్మ్. ఇది ఎంత ఏంటి కోరిక. ఇచ్చిన వాళ్ళవైతే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఓకే, నువ్వు ఇచ్చేస్తున్నావు. ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి? పరమాత్మ ఈ భావన ఒకటి జాగ్రత్తగా అవగాహన చేసుకో. వాళ్ళ సొమ్ము నీ దగ్గర అట్టే పెట్టి వాళ్ళకి నువ్వు ఇవ్వు అని పరమాత్మ నా దగ్గర అట్టే పెట్టి. బ్యాంకులో అందరి పేరున మనందరం కలిసి బ్యాంకులో అకౌంట్లు డబ్బులు పెట్టుకున్నామండి. మనం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం. బ్యాంక్ ఏమంటుంది? నేను ఫలానా వ్యక్తికి విరాళం ఇచ్చాను అని అందరూ. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకెళ్లారు అంటే. ఇక్కడ మనం అదే భావన పెంపొందించుకోవాలి. ఇప్పటి వరకు వాళ్ళ సొమ్ము నేను దగ్గర అట్టే పెట్టుకున్నా. ఇప్పుడు భగవంతుడి దగ్గర ఒక విగ్రహానికి మనం విరాళం ఇవ్వాల్సి వచ్చింది. ఉదాహరణ, పరమాత్మ ఆ సొమ్ము నా దగ్గర అట్టే పెట్టి అవసరం వచ్చినప్పుడు నాకు ఇవ్వు అని అన్నాడు. అది తీసేసుకున్నాడు, అయిపోయింది. ఒకళ్ళకి మనం చదివించాల్సి వచ్చింది, ఫీజు కట్టడానికి కొంత అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆ పిల్లవాడి సొమ్ము నా దగ్గర అట్టే పెట్టుకున్నాడు, ఇప్పుడు అతని సొమ్ము అతనికి ఇచ్చేసాడు. ఆ భావన ఎలా ఉందండి? ఇప్పుడు నేను ఇస్తున్నాననే భావన ఉందా? వాళ్ళ సొమ్ము వాళ్ళు తీసుకున్నది. అమ్మయ్య, నేను తేలిక పెట్టాను, బాగుంది, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళది వాళ్ళకి. ఇప్పుడు ఒక పెళ్లికి మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఒకళ్ళు 1000 రూపాయలు చదివించారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మన 1000కి ఇంకో 50 100 వేసి మనం ఇచ్చేసాం. అప్పు తీరిపోయిందా? అప్పు తీరిపోయిందని భావిస్తావా? వాళ్ళ సొమ్ము వాళ్ళు. అంటే చాలా మంది ఇలా భావిస్తారు. సహజంగా అది కాదనుకోండి. చాలా మంది ఇలా ఆలోచిస్తారు కాబట్టి అది ఒక ఉదాహరణగా చెప్పుకున్నాను. కానీ మనం ఎవరికైనా ఏదైనా చేస్తే వాళ్ళు మన వ్యక్తి, వాళ్ళ సొమ్మిది వాళ్ళు తీసుకుంటారు. పరమాత్మ నీ సొమ్ము నీకు ఇచ్చేసాను, నీకు సమర్పణ చేశాను. ఆ భావనతో మనం ఇస్తే దాని యొక్క కర్మఫలం మనకి ఇంత పిసురు కూడా చేరదు. అది కావాలి మనకి. అదేంటండి, కర్మఫలం చేరకపోతే తర్వాత జన్మలో సుఖం ఎలా వస్తుంది నాకు? ఇప్పటిదాకా సుఖాలు ఆలోచించం.
ఇప్పుడు నాకు సుఖము వద్దు, కష్టము వద్దు, నాకు ఏది వద్దు. నా బ్యాలెన్స్ అంతా కూడా క్లియర్ అయిపోవాలి. చేసిన పాపాలు క్లియర్ అయిపోవాలి, చేసిన పుణ్యాలు క్లియర్ అయిపోవాలి. ఇవన్నీ అవ్వాలంటే అన్నిటినీ పరమాత్మకి నేను నిష్కామ కర్మయోగం ద్వారా సమర్పణ చెయ్యాలి. ఆ భావనతో సుఖభోగాల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, కోరికల చేత, ఆశల చేత ప్రేరేపించబడి కర్మలు చేసేవాడే అయుక్తుడు. అయుక్తుడు అంటే బంధించబడేవాడు. అతడు కోరికలతోనే కర్మలు చేస్తాడు. ఆ ఫలితాలని ఇక్కడో లేక పరలోకంలో, పరలోకం అంటే దేహం వదిలిపెట్టిన తర్వాత అక్కడో అనుభవిస్తాడు, ఉచితంగా అనుభవిస్తాడు. ఈ దేహం వదిలేక కూడా అనుభవాలు అనేవి ఉంటాయి. దేహం కాదు, దేహం ఉన్నట్లుగా అనుభవిస్తాడు. తిరిగి ఉత్తమ జన్మలో, మధ్యమ జన్మలో, అధమ జన్మలో పొందుతారు. ఎప్పుడైతే కోరికలతో చేశాడో ఆ కోరికల యొక్క ఫలం సంచిత కర్మల మూటల్లోంచి ఏవైతే పక్వానికి వచ్చాయో అందులో ఆ కోరికల ఫలం అది కూడా వచ్చింది అనుకోండి. తర్వాత జన్మలో మంచి ఉత్తమ జన్మ వస్తుంది. అవి రాలేదు, గత జన్మలు ఏవో వచ్చాయి కానీ ఈ జన్మలు అవి రాలేదు. ఏవో కొద్దిగా వచ్చాయి, కొద్దిగా కష్టమైన వచ్చాయి, మధ్యమ జన్మలు వస్తాయి. ఒక్కొక్కసారి ఎన్ని మంచి పనులు చేసినా బాగా నికృష్టమైన కష్టమైన ఫలాలు పక్వానికి వస్తాయి. ఆ తర్వాత జన్మలో వచ్చేవన్నీ కూడా కష్టమైన స్థితిలో జీవించే జన్మలు వస్తాయి. దానికి ఉదాహరణ మనం చూడండి. పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు, తల్లి లేదా తల్లి పరాభవించబడి తను తండ్రి ఎవరో తెలియకుండా పుట్టిన బిడ్డలు, వాళ్ళు అనాథలుగా పెరగబడుతూ కష్టపడి అక్కడ పెరుగుతూ అందరి చేత తిట్లు చివాట్లు అలా పెట్టింది తింటూ, వాళ్ళు ఎలాగ ప్రవర్తించే అవతల వాళ్ళు కొడితే ఆ దెబ్బలు తింటూ, తిడితే ఆ తిట్లు తింటూ, వచ్చింది ఏదో చదువుకుంటూ, ఆ చదువు అబ్బక దొంగతనాలు చేస్తూ, ఓ పట్టుబడిపోతూ, లేదా నాలుగేళ్లలో పనులు చేసుకుంటూ హీనమైన బ్రతుకులు బతికే ఎంతో మందిని మనం చూస్తున్నాం చూడండి. రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళని చూస్తూ, భిక్షకాళ్ళని చూస్తూ ఎందుకు ఆ జన్మలు తీసుకున్నారు? ఒకప్పుడు చేసిన కర్మలు సంచిత కర్మల మూటల్లో ఈ జన్మకు వచ్చేటప్పుడు అన్ని కష్టతరమైనవే వచ్చాయి. అది కూడా తెలియదు, అది కూడా తెలియదు మనకి. అందుకని ఇవన్నీ ఇంతవరకు మనం కూడా ఆ జన్మలన్నీ అనుభవించాం. ఎందుకు ఇవి చెప్పుకుంటున్నామంటే ఎవరిని చూసినా మనం అసహించుకోవటం, విసుక్కోవటం చెయ్యకూడదు. అయ్యో ఈ జన్మలో వాళ్ళు ఇంత కష్టమైన జీవితాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళ ధైర్యానికి పరమాత్మ వాళ్ళకి ఆ శక్తినివ్వు అని వాళ్ళ తరఫున ఒక నమస్కారం పెట్టండి. అదే వాళ్ళు మన ఆశీస్సులు వాళ్ళకి అందించడం. చేతనైతే సహాయం చేద్దాం. అంతేకాదు, అటువంటి పిల్లలు పెద్దలు ఎవరు కనిపించినా ఒకప్పుడు నేను కూడా అటువంటి జన్మనే పొంది ఉన్నాను, ఇప్పుడు వాళ్ళ పట్ల మనకి తక్కువ భావం ఉంటుంది. అంతే కదా, వాళ్ళని మనం హీనంగా చూడం, అసహ్యంగా చూడం, ద్వేషించం. నేను కూడా ఒకప్పుడు అదే జన్మ తీసుకున్నాను. కోటాను కోట్ల జన్మలెత్తావు, అందులో ఇప్పుడు మనకు అనిపించే అది కూడా నేనే. కాబట్టి వాళ్ళ పట్ల పరమాత్మ వాళ్ళకి ఈ కష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించు. నా పరమాత్మ ఎక్కడో లేదు, నాలో ఉన్నది, అతనిలో ఉన్నది, వాళ్ళల్లో ఉన్నది అదే పరమాత్మ. అతనికి తనలో పరమాత్మ ఉందని తెలియదు, నాకు తెలుసు కదా. నాలో పరమాత్మ, అతనిలో పరమాత్మ ఉన్నదంతా ఒకటేనని తెలుసు కదా. అందుకు నేను ప్రార్థిస్తాను ఏమని, వాళ్ళకి ఆ కష్టం నుంచి బయటపడే శక్తిని నువ్వే ప్రసాదించు. వాళ్ళు తెలుసుకుంటారా లేదా అని కూడా నేను అనుకోను, అది కూడా నేను అడగను. అందులోంచి ఆ ధైర్యాన్ని వాళ్ళకి, ఆ శక్తిని ప్రసాదించు. అంటే ప్రతి ఒక్కళ్ళని అప్పుడు నేనుగా భావించినప్పుడు అద్వేష్ట సర్వభూతాలు, ఎవ్వరిని ఈ ప్రపంచంలో దేనిని వేటిని మనం ద్వేషించం. ఇక్కడ మన సాధన. భగవద్గీత నేర్చుకోవటం అంటే ఏదో నేర్చుకోవటం కాదండి, సాధనలు. సాధనాపూర్వకంగా భగవానుడు చిన్న 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 వాటిని కూడా ఒక్కొక్కటి చూపిస్తూ, ఇది తొలగించుకో, ఇది పెంపొందించుకో, ఇది తొలగించుకో, ఇది పెంపొందించుకో, దీన్ని వదిలేయి, దీన్ని పట్టుకో. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలో దేన్ని వదలాలో ఇప్పుడు మనకు అర్థమవుతుందా?
ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి, అది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. భగవద్గీతని ఆ దృష్టికోణంలో మనం చూస్తే భగవానుడు ఎవరికో చెప్పలే, కేవలం నా కోసమే చెప్పాడు. నాలోని మార్పు, నన్ను ఉద్ధరించడానికి భగవానుడు ఇన్ని విషయాలు చెప్పాడు. నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఇవన్నీ నేను మెల్లగా ఇవన్నీ తొలగించుకుని నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం సాధయే 4వ అధ్యాయంలో చదువుతున్నా. ఎవరో కాదు, నన్ను నేనే ఉద్ధరించుకుంటాను. భగవానుడు పక్కనున్న పాండవులను ఉద్ధరించలేదు, కౌరవులను ఉద్ధరించలేదు, ఎవరిని ఉద్ధరించల. అదే చెప్పాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అర్జున, నిన్నెవరు నేను కూడా ఉద్ధరించలేదు. నిన్ను నువ్వే తెలుసుకో, నువ్వు ఆత్మనని తెలుసుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పాడు. మరి అతనికి చెప్పిందే మనకి చెప్పాడు. అలాగే కాబట్టి కర్మలు చేసేటప్పుడు ఆశలు కోరికలు వదిలితే శాశ్వతమైన శాంతి, విడవకపోతే జన్మలకి జన్మలు జన్మరూప దుఃఖం బంధం. కాబట్టి చేసే కర్మలు తెలివితో చెయ్యి. ఎలా అంటే మనం ఔషధాన్ని తీసుకున్నప్పుడు కూడా తెలివితోనే తీసుకోవాలి. ఏదైనా బాగా దెబ్బ తగిలినప్పుడు భరించలేని బాధ కలుగుతుంది. ఈ కాలు విరగటము, ఏర్లేని కాకు, చాలా నొప్పి, భరించలేని నొప్పి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు నొప్పి తగ్గటానికి రోజుకో మాత్ర వాడమని ఇస్తారు. లేదా ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోండి, అంతకు మించి మాత్రం వేసుకోవద్దు. ఒక్కొక్కటి వేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే నొప్పి తగ్గే మాత్రలు ఎక్కువ వేసుకోకూడదు కాబట్టి డాక్టర్ గారు చెప్తారు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటేనే వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు అని కూడా చెప్తారు. మొదట్లో 1-2 వేసుకోండి కానీ తర్వాత మెల్లగా తగ్గించేయండి అని కూడా చెప్తారు. మనం నొప్పి ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కసారి గుప్పెడి మాత్రలు ఒకేసారి మింగేస్తే ఏమవుతాం? అవే మాత్రలు శాశ్వత నిద్ర. ఇంకా మళ్ళీ లేవక్కర్ల. ఒకేసారి గుప్పెడి మాత్రలు తీసి మింగేసాం, ఇంకా మళ్ళీ లేవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం ఈ బాహ్య జగత్తులో ఇక్కడ చేసే కర్మలను ఆచరించేటప్పుడు తెలివిగా ప్రవర్తించకపోతే, అంటే తెలివిగా అంటే శాస్త్రం చెప్పినట్లు, శృతులు చెప్పినట్లు, స్మృతులు చెప్పినట్లు. శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాలు వేదాలు చెప్పినట్లుగా, భగవానుడు చెప్పినట్లుగా, గురువులు చెప్పినట్లుగా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? గురువులు చెప్తున్నారు. ఈ శాస్త్రాలు స్మృతులు అంటే శృతులు స్మృతులు, భగవానుడు చెప్పిన ఈ అద్భుతమైన విషయాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ మనకి ఎవరు అందిస్తున్నారు? గురువులు మనకి అందిస్తున్నారు. గురువులు చెప్పినట్లుగా వినకపోతే మన లోపల సంతోషం, శాంతి, సంతృప్తి అవి పొందటానికి బదులుగా ఆ కర్మలే మనల్ని బంధిస్తాయి. మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చిపెడతాయి. బంధించడం అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు కర్మలు, జన్మలు కర్మలు. అవే మన అశాంతికి కారణమవుతుంది. ఏ నిద్ర మాత్ర మన నొప్పిని తగ్గించి సుఖంగా నిద్రపోవటానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నామో, అదే సుఖ నిద్ర బదులు గుప్పెడి మాత్రలు ఒకేసారి మింగేస్తే శాశ్వతమైన నిద్ర వచ్చేస్తుంది. అలాగే ఏ కర్మ శాంతిని ప్రసాదిస్తుంది అనుకుంటున్నామో అదే అశాంతిని కలిగించి బంధంలో పడేస్తుంది. కాబట్టి దాన్ని మనం తెలివితో ఆ పనులు చేయాలి. కాబట్టి కోరికలను వదిలి కర్మలు చేయాలి. ఎందుకు కోరికలు వదలాలో ఇప్పుడు అర్థమైందా? కోరికలు, అమ్మో మేము ఇంకా యవ్వనంలో ఉన్నామండి, అన్ని కోరికలు వదిలేస్తే మేమన్నా సన్యాసులమా? కాదు. ఇప్పుడే మొదలు పెడితే ఇప్పుడైతేనే మనం చేయగలం. పెద్ద వయసు వచ్చేప్పుడు చాలా ఎక్కువ అలవాట్లు పడిపోయాయి, అప్పుడు మనం చెయ్యలేమేమో, ఇప్పుడైతేనే నేను చేయగలను అనే భావనతో మనం మెల్లగా అక్కర్లేని వాటిని వదిలిపెడితే, తెలివితో కర్మలు చేయటం మొదలు పెడితే అప్పుడు మనకి ప్రశాంతత, చిత్తశుద్ధి, మొత్తం అంతా ఆ ప్యాటర్న్ అంతా మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం. అప్పుడు శాశ్వతమైన శాంతి కలుగుతుంది. కర్మఫలాన్ని వదిలి పరమశాంతిని పొందే మహనీయుని అంతరంగ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే మేం కూడా కర్మలు వదిలిపెడతాం, పరమశాంతిని పొందితే వాళ్ళు ఎలా ఉంటారు? అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే ప్రశ్న మనలో ఉంటుంది కదా. కర్మలు అంటే కర్మలు కోరికలు వదిలిపెట్టి చేస్తే పరమశాంతి పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇది మనకి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 13వ శ్లోకంలో 13
రేపు తెలుసు. ఓకే అండి.